భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా తన లక్ష్యాన్ని చేరుకుంది. ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన ఆర్బిటల్ క్లాస్ రాకెట్ గా విక్రమ్-1 భారత స్పేస్ ప్రయాణంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ముందుగా నిర్ణయించిన సమయానికి ప్రయోగం జరగాల్సి ఉన్నా చివరి నిమిషంలో సాంకేతిక సమస్య గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇలాంటి రిస్క్ తీసుకోకుండా కౌంట్ డౌన్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. సమస్యను పరిశీలించి తర్వాత తిరిగి కౌంట్ డౌన్ ప్రారంభించారు. సుమారు 35 నిమిషాల ఆలస్యంతో మధ్యాహ్నం 12:05 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విక్రమ్-1 నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్ భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి భారీ మైలురాయిగా నిలిచింది. విక్రమ్-1 మిషన్ కు ఆగమన్ అనే పేరు పెట్టారు. ఈ ప్రయోగం ద్వారా ప్రైవేట్ కంపెనీలు కూడా ఉపగ్రహ ప్రయోగ రంగంలో కీలక పాత్ర పోషించగలవని భారత ప్రపంచానికి చాటింది. విక్రమ్-1 రాకెట్ అభివృద్ధి వెనుక స్కైరూట్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల ఎన్నో ఏళ్ల కృషి ఉంది. తక్కువ సమయంలోనే ప్రైవేట్ స్పేస్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు పూర్తిస్థాయి ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ ప్రయోగ విజయంతో స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత యువత ప్రతిభకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి ఇది కొత్త అవకాశాలను తెరుస్తుందని అభినందించారు. విక్రమ్-1 రాకెట్ ద్వారా పలు పేలోడ్లను తక్కువ భూకక్షలోకి పంపించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్లో ప్రైవేట్ స్పేస్ కంపెనీలకు మరింత ఊతం లభించే అవకాశం కనిపిస్తోంది. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల రంగంలో భారత్ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ విజయం కీలకంగా మారనుంది. ఇప్పటి వరకు అంతరిక్ష ప్రయోగాల్లో ప్రధానంగా ప్రభుత్వ సంస్థల ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా అంతరిక్ష పోటీలోకి రావడంతో భారత స్పేస్ రంగం మరింత విస్తరిస్తోంది. విక్రమ్-1 విజయం కొత్త ఆలోచనలకు, యువ శాస్త్రవేత్తలకు, స్టార్టప్ సంస్థలకు పెద్ద ప్రోత్సాహకంగా మారనుంది. మొత్తానికి శ్రీహరికోట నుంచి ఎగిరిన విక్రమ్-1 కేవలం ఒక రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు, భారత అంతరిక్ష భవిష్యత్తులో కొత్త అవకాశాలకు తొలి అడుగుగా నిలిచింది. ప్రైవేట్ రంగం శక్తిని ప్రపంచానికి చూపిస్తూ భారత్ మరోసారి స్పేస్ మ్యాప్లో తన స్థానాన్ని మరింత బలపరిచింది. जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है जो देश के नौजवानों को आगे आने की प्रेरणा देगी। और मुझे ये सफलता के लिए तो आनंद होना ही होना था, लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की, और मैं जब आपके इन्फिनिटी कैंपस के उद्घाटन के लिए आपके साथ जुड़ा था, मेरे तो मन करता था मैं पहुंचूं, लेकिन पहुंच नहीं पाया, लेकिन आपके साथ वीडियो से जुड़ा था। और आज भी मैं इस पूरे लॉन्चिंग कार्यक्रम को देख रहा था। कब से मेरा ध्यान जो गया, आपकी पूरी टीम 25-30 साल की दिखती है, ये मुझे और खुशी दे रही थी। शुरू में आपके चेहरे पर चिंता भी नजर आती थी, लेकिन फिर मैं देख रहा था कि खुशियों से माहौल भर गया। मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूं।